హలో ఎవ్రీవన్. టుడే అవర్ టాపిక్ వచ్చేసి ప్రెసిడెంట్. ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసాం కదండి పార్ట్ 1 వీడియో ప్రెసిడెంట్స్ గురించి. సో అక్కడ మనం ప్రెసిడెంట్ గురించి, ప్రెసిడెంట్ ఎలక్షన్, అపాయింట్మెంట్ అండ్ రీఎలక్షన్, వేకెన్సీ ఆఫ్ ప్రెసిడెంట్ చైర్, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఫస్ట్ పార్ట్ ఉంది మనకి వీడియోలో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, వెళ్ళి చూడండి. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది. ఇంతకుముందు వీడియోలో మనం ఓన్లీ ప్రెసిడెంట్ గురించి అండ్ దర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇస్ నథింగ్ బట్ అపాయింట్మెంట్స్, ఎవరెవరిని అపాయింట్ చేస్తారు, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. ఈ పార్ట్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే లెజిస్లేటివ్ పవర్స్. ఓకేనా? సో లెజిస్లేటివ్, వాట్ ఈజ్ మీన్ బై లెజిస్లేటివ్ అంటే ఏం లేదు, మనకు 2 హౌజెస్ ఉంటాయి. ఇప్పుడు రాజ్యసభ అండ్ లోక్సభ అనేవి 2 హౌజెస్ ఉంటాయి. సో ఈ 2 హౌజెస్ని మనం కలిపి ఏమంటాము? పార్లమెంట్ అంటాం. సో మన ప్రెసిడెంట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్లో ఒక మెంబరే. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ డిస్కస్ చేసాం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో. సో నేను ఒక్కటి చెప్తున్నాను, బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఖచ్చితంగా ప్రెసిడెంట్ టాపిక్ పైన వీడియో ఇప్పుడు క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఎండ్ అవ్వదు. డెఫినెట్గా ఏదో ఒక వైజ్గా, థీరీ వైజ్గా అడగొచ్చు, లేదంటే ఆర్టికల్ వైజ్గా అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ బేస్డ్ అడగొచ్చు, లేదంటే యాడ్ 1 అవుట్ కూడా అడగొచ్చు. సో ఏదన్నా ఒక బేసిక్ మీద ప్రెసిడెంట్ మీద క్వశ్చన్ 1000% వస్తుంది. మీరు ఎనీ కైండ్ ఆఫ్ సెంట్రల్, స్టేట్ ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, డెఫినెట్ క్వశ్చన్ ప్రెసిడెంట్ గురించి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ రాజ్యసభకి, లోక్సభకి సంబంధించిన మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వేషన్ ఉంటుంది, తన కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ మనం చూసినప్పుడు ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏం చెప్పినా మీకు 35 years ఉండాలి ప్రెసిడెంట్, మస్ట్ అండ్ షుడ్. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక లోక్సభలో ఒక మెంబర్ అయి ఉండాలి. ఓకేనా? ఎలక్టెడ్ మెంబర్ అయి ఉండాలి. ప్లస్ ఇప్పుడు తను పెడుతున్నాడు కదా నామినేషన్ని 50% సపోర్ట్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నాయి, లోక్సభలో మెంబర్ అంటున్నాం కాబట్టి తను కూడా ఒక పార్ట్ ఆఫ్ పార్లమెంట్లోనే, ఒక లెజిస్లేటివ్లోనే ఒక మెంబరు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి తనకున్న లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి? ఆర్టికల్ 80 ఉంది. ఆర్టికల్ 80 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు, అంటే కొంతమంది మెంబర్స్ని సెలెక్ట్ చేయొచ్చు. ఎక్కడికి? రాజ్యసభకి. సో నేను క్లియర్గా మెన్షన్ చేశాను, రాజ్యసభకి 12 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ప్రెసిడెంట్ ఎంతమందిని నామినేట్ చేస్తారు రాజ్యసభకని. మీరు ప్రీవియస్ ఇయర్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న చూడండి, డెఫినెట్గా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను అటెంప్ట్ చేసిన ప్రాక్టీస్ టెస్ట్లోనే చాలా టైమ్స్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 85. ఆర్టికల్ 80లోనేమో 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్. ఆర్టికల్ 85లో ఏం చేస్తారంటే ప్రెసిడెంట్కి ఈ టైప్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. ఒకటి, పార్లమెంట్ పెట్టొచ్చు, లేదంటే లోక్సభని డిసాల్వ్ కూడా చేయొచ్చు. అంటే ఒక దాన్ని పెట్టే రైట్ ఉన్న ప్రెసిడెంట్కే తీసేసే రైట్ కూడా ఉంది. ఆ ఆర్టికల్ ఏంటి? 85. ఆర్టికల్ 86. ఓకేనా? ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ఎనీ పర్సన్, ఇప్పుడు ఎనీ ఆఫీసర్ కావచ్చు, పార్లమెంట్లో ఒక మెంబర్ అయితే సరిపోతుంది. వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి ఈయన ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు, డైరెక్ట్గా అడ్రస్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ గురించి కానీ, సొల్యూషన్స్ గురించి కానీ, దేని గురించి అయినా ప్రెసిడెంట్కి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. సో నువ్వు ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ లాగానే ఉండు అనే రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమీ లేదు. తను వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడవచ్చు అకార్డింగ్ టు ద ఆర్టికల్ 86. ఓకేనా? సో ఆర్డర్, మనం ఏదైనా ఒక ఆర్డర్ వైజ్గా నేర్చుకుంటేనే మనకి ఎక్కువ టైం గుర్తుంటుంది. ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి కాబట్టి 12 మెంబర్స్ నామినేట్ చేశారు. 12 మెంబర్స్ని నామినేట్ చేసే రైట్ ఉంది కాబట్టి తను పార్లమెంట్ని పెట్టొచ్చు, తీసేయచ్చు. అలా పెట్టొచ్చు, తీసేయచ్చు కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ ద పార్లమెంట్. అదర్ పర్సన్స్ని కాదు, మళ్ళీ మామూలుగా సిటిజన్ వెళ్ళి అడ్రస్ చేయడం కాదు, పార్లమెంట్ మెంబర్స్ని గురించి. ఓకేనా అండి? ఇంకేం పవర్స్ ఉన్నాయంటే నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ మనకు 108. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ మీన్స్ వాట్? ఇప్పుడు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది, ఇందులో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందులో కొంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇందులో కొంతమంది మెంబర్స్ ఉన్నాయి. వీళ్ళ మీటింగ్ సపరేటు, వీళ్ళకి ఎప్పుడు ఒకేసారి ఒకే బిల్డింగ్లో, ఒకే ప్లేస్లో మీటింగ్ అనేది జరగదు. ఈ లోక్సభ అండ్ ఈ రాజ్యసభ ఒకే దగ్గర కూర్చొని మీటింగ్ పెడితే దాన్నే జాయింట్ సిట్టింగ్ అంటారు. పేరులోనే ఉంది, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకేనా? పార్లమెంట్ ఏంటి? పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌజెస్. ఓకేనా? లోక్సభ, రాజ్యసభ. ఓకే,
నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ ఆర్టికల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్టికల్ 108 ఉంది. ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది, సమ్వేర్ మనం కింద పడ్డాము లేదంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తాము, ఇమీడియట్గా 108కి కాల్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్ తీసుకెళ్ళి మనకి విరిగిపోయిన బోన్స్కి స్టిచెస్ వేసి జాయిన్ చేస్తారు, అంతే. 108 అంటే ఏంటి, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. ఇది ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడానికి కోడ్. మళ్ళీ ప్రెసిడెంట్లో ఎందుకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అని అనుకోవద్దు. సో ప్రెసిడెంటే, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 123. ఆర్టికల్ 123 బేసికలీ అందరికీ గుర్తుంటుంది. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, ఓకేనా. సో ఇందులో ఏంటంటే ఆర్డినెన్స్ పవర్. వాట్ ఈజ్ మీన్ బై ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు లోక్సభ లేదు అండ్ రాజ్యసభ పార్లమెంట్ అనేది ప్రజెన్స్లో లేదు. పార్లమెంట్ ప్రజెన్స్లో లేనప్పుడు ఏమవుతుంది, ఏదైనా చట్టం చేయాలి. ఇప్పుడు అర్జెంటుగా ఏదో లా చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక బిల్ అనేది లోక్సభకు పంపించాలి, ఒక బిల్లు రాజ్యసభకు పంపించాలి. లోక్సభకి అండ్ రాజ్యసభకి ఒక బిల్ పంపిస్తే దాన్ని ప్రెసిడెంట్ సైన్ చేయాలి. ఇది బేసికల్లీ ప్రాసెస్. యాక్చువల్గా ఈ 2 హౌసెస్ లేవు, యాక్టివేటెడ్గా లేవు బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఇమీడియట్గా ఒకటి చేయాలి, ఒక చట్టం అన్న ఏదైనా ఒకటి చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సింది వితౌట్ అప్రూవల్. సో వీళ్ళు లేనప్పుడు ప్రెసిడెంట్ ఒక్కరే ఆర్డినెన్స్ పాస్ చేసి దానికి సంబంధించిన డిసిషన్ తీసుకోవచ్చు, ఓకేనా. ఈజ్ ఇట్ రైట్? అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్డినెన్స్, ఓకే. నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషనే కొంచెం నీట్గా రాశాను, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఓకే. ఇవి లెజిస్లేటివ్ పవర్స్, ఓకేనా. లెజిస్లేటివ్ పవర్స్ వచ్చేసి చాలా సింపుల్, ఒకసారి చూసుకోండి. 12 మెంబర్స్ నామినేట్ చేయడం కానీ, లేదంటే లోక్సభని డిసాల్వ్ చేయడం, పార్లమెంట్ని ప్రోరోగ్యూ చేయడం. సో నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా, బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇందులో ఏదైనా రాంగ్గా చెప్పినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మీన్ బై జ్యుడిషరీ? వాట్ ఈజ్ మీన్ బై జ్యుడిషరీ? దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. జ్యుడిషరీ అంటే ఏంటి? సో చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి, లేదంటే ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి, డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం అట్లా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం తెలుసు కానీ క్వశ్చన్ అర్థం కాదు. ఫస్ట్ మీనింగ్స్ నేర్చుకుందాం. జ్యుడిషరీ అంటే ఏంటి? కోర్టుకు సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేసేది, కోర్టుకు సంబంధించింది. ఇంకా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రతి దాన్ని మనం జ్యుడిషరీ అంటాం, ఓకేనా. సో జ్యుడిషరీ పవర్స్. యాక్చువల్గా కోర్టు గురించి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మనకి ఈ జ్యుడిషరీలో మన ప్రెసిడెంట్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్టికల్ 143 ఉంది. ఆర్టికల్ 143 బాగానే గుర్తుంటుంది అందరికీ, నాకు తెలుసు. సో ఆర్టికల్ 143 ప్రకారం ఏం చేస్తాము, ప్రెసిడెంట్ అనే పర్సన్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకోవచ్చు? సుప్రీంకోర్టు దగ్గర. ఇప్పుడు ప్రెసిడెంట్కి అన్నీ తెలవాలని రూల్ లేదు కదా, ప్రెసిడెంట్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ఏ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు తను ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికో, లేదంటే అడ్వైస్ తీసుకోవడానికో మన సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి, లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి తను అడ్వైస్ తీసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఆర్టికల్ 143. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 72. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసుంటాం, లాస్ట్ మూమెంట్ వరకు ఉరి శిక్ష పడాలి ఒక పర్సన్కి. మూవీస్లో మనం ఇట్లనే చూస్తాం, ఏదో ఒక ఉరి శిక్ష పడుతుంది అంటే వాళ్ళకు తప్పు చేయకపోయినా పడుతుంది అని అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఒక స్టోరీ. అప్పుడు ఏమవుతుంది, ఉరిశిక్ష ఎట్లన్నా నాపేయాలని చెప్పేసి ప్రెసిడెంట్కి క్షమాభిక్ష కోసం లెటర్ రాస్తారు. ఇలాంటి కేసెస్ మనం మూవీస్లో చూస్తుంటాం కదా, దాన్నే పార్డన్ పవర్స్ అంటారు. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 72 ఎవరైనా నిర్దోషి, తను తప్పు చేయలేదు అయినా సరే అందులో కావాలని తనని బ్లేమ్ చేసి శిక్ష వేస్తున్నారు, అంటే ఇల్లీగల్గా ప్రూవ్ చేసి తనే క్రైమ్ చేశాడని ప్రూవ్ చేశారు, ఓకే. అలాంటి టైంలో తనకి ఆ శిక్ష పడొద్దు అనేసి మనం ప్రెసిడెంట్కి మనం ఇట్లా లెటర్ రాసి చెప్పడం అనమాట, ఓకేనా. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి శిక్ష తగ్గించమని అడగడం, ఇంకొకటి శిక్ష మార్చమని అడగడం, లేదంటే ఇప్పుడు ఉరిశిక్ష తీసేసి జస్ట్ నార్మల్ ఉరిశిక్ష తీసేసి జీవిత ఖైదీ విధించమని అడగడం. ఈ ఆర్టికల్ వచ్చేసి 72, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వీటో పవర్, అబ్సల్యూట్ వీటో, సస్పెన్స్ వీటో. వీటో మీన్స్ వాట్? నా క్వశ్చన్. వీటో అంటే ఏంటి? నెగిటివ్ ఓట్. నెగిటివ్ ఓట్ని వీటో అని పిలుస్తాం మనం, ఓకేనా. సో యాక్చువల్గా ఇప్పుడు మన రన్నింగ్ గవర్నమెంట్ ఉంది.
ఈ రన్నింగ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ పవర్లో ఉన్న గవర్నమెంట్ అర్థం. ఈ గవర్నమెంట్ ఏదో ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రెసిడెంట్కి యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొద్దు. కొన్నిసార్లు రియాక్ట్ అవ్వకపోవడం, కొన్నిసార్లు దాన్ని ఆపేయడం, కొన్నిసార్లు సైన్ చేయకుండా ఉండడం, అంటే తన ఇష్టం. తను ఒక బిల్ లేదా ఒకటి ఏదన్నా పాస్ కాకుండా ఉండడానికి తన ఇష్టం. అది నెగిటివ్ ఓట్ ఎట్లన్నా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని హోల్డ్ చేయొచ్చు, లేదంటే దాన్ని మళ్ళీ రీచెకింగ్కి పంపించవచ్చు, లేదంటే తన దగ్గర పెట్టుకొని చూద్దాంలే నెక్స్ట్ టైం చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దామని ఇట్లా ఏమంటారు పోస్ట్ పోన్ కూడా చేయొచ్చు. ఓకేనా. వీటో పవర్స్ కూడా ఉన్నాయి ప్రెసిడెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పాకెట్ వీటో ఏంటి, టేకింగ్ నో యాక్షన్ అంతే. ఓకేనా. సో ఇది అంటే ఇలాంటి ఒక పాకెట్ వీటో ఎప్పుడు యూజ్ చేశారంటే 1986లో జ్ఞాన్జేల్ అనే పర్సన్ యూజ్ చేశారనమాట ఒక పోస్ట్ బిల్ గురించి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు మరీ యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు, సమ్ అదర్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు, హై లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారంటే డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది సరిపోదు. నార్మల్గా ఎన్టీపీసీ, సీజీఎల్ అలాంటి వాటి కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇందులోకి మించి ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రా రాదు. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్ అటెండ్ చేసి ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకేనా. దీంతో మనకి జ్యుడిషియరీ పవర్స్ అనేవి కొన్ని కంప్లీట్ అయిపోతాయి.